కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష. నిజంగా మేము పడ్డాం అధ్యక్ష. కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయనండి సాక్షి పేపర్ ఏదో రాశాడు అధ్యక్ష. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఉన్నదేనంటే రాజకీయ కేసులు. ఇవాళ హోంమంత్రి అనిత గారు ఏ రోజు మహిళకి అన్యాయం జరిగినా కూడా, ఏ రోజు మహిళ ప్రాణాలు మానాలు పోతుంటే కూడా ఆ రోజు ప్రశ్నించిన పాపాన పోలా. ఇవాళ అసెంబ్లీలో కూడా అవి మాట్లాడదు ఆవిడ. ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి అని పర్సనలైజ్ గా మాట్లాడితే నేను కూడా పర్సనలైజ్డ్ ఒక క్వశ్చన్ అడుగుతాను. మరి మీ భర్త మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు ఫైల్ చేశారు? నీ భర్త పిల్లలు చూడడానికి వెళ్తే కిడ్నాప్ కేసు ఎందుకు ఫైల్ చేశారు ఆవిడ? అదే కాకుండా ఆవిడ నియోజకవర్గంలోని ఎంతమంది మీద రేప్ కేసులు పెట్టిందో తెలుసా మీకు? అక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ సీను ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తి 70 లక్షలు ఇవ్వాలని చెక్ బౌన్సులు కేసులు వేశారు. ఇవన్నీ నీ పర్సనల్ కేసులే. నువ్వు అస్తమాన తల్లి చెల్లి తల్లి చెల్లి అని మాట్లాడితే ముందు మన సంసారం చక్కదిద్దుకున్న తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రజల కోసం ఆవిడకి ఏ రోజు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం ఆవిడకి ఏ రోజు లేదు. సో ఇవాళ మనం నీతి న్యాయం మాట్లాడాలి అని అంటే మన దగ్గర కూడా ఎంతో కొంత నీతి న్యాయం ఉండాలి. సో దయించి పర్సనలైజ్డ్ గా మాట్లాడడం మానేసి ఇక నుంచైనా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క మానాల ప్రాణాల కోసం నువ్వు మాట్లాడతావని నేను కోరుకుంటున్నా. లేదు కాదు అని అంటే ఆ డమ్మి హోంమంత్రి పదవికి రాజీనామా చెయ్యి. లేకపోతే నువ్వు రాజీనామా చేయలేదనుకో ఇలాగ ఇంకెంత మంది ఆడబిడ్డల మానాలు ప్రాణాలు పోవాల్సిందో. ఇప్పటికే 16,800 అగత్యాలు జరిగాయి. ఇంకెన్ని అగత్యాలు జరగాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నేను ఒక మహిళగా చెప్తున్నా, నువ్వు హోంమంత్రిగా నీ డమ్మి హోంమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయాలి. లేదంటే జరిగినటువంటి ఆడబిడ్డలకి న్యాయం చేయి. అది మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.